వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఆనందిత వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే కథ, మనం ఊరికైతే పోతున్నాం, మా భీమమ్మ పెళ్ళి. సో మనమైతే బుక్కులు కూడా తీసుకొని పోతున్నాం అనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చినాం. ఎందుకు తెలుసా? మా పెద్దమ్మకి మా మమ్మీ సర్ప్రైజ్ ఇస్తారంట, అందుకే ఫోన్ తీసుకున్నామని వచ్చినాము. సో దిగుదాం దండి. సో గైస్, మనమైతే ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసినాం. ఇప్పుడైతే మాకు పెద్దమ్మ గిఫ్ట్ అయితే పెద్దమ్మ గిఫ్ట్ అయితే ఇస్తున్నాం, మా మమ్మీ ఇస్తుందంట. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం, పార్కింగ్ చేసినాం. ఇప్పుడైతే మనం మీదకి వెళ్తున్నాం. ఫోన్ లేదు సర్ప్రైజ్ ఇస్తామని తెలియదు, అది వినిపిస్తలేదురా మొత్తం పాపం. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర వచ్చేసి చూడాలి ఫోన్స్ ఎట్లున్నాయో ఏమో. లెట్స్ మళ్ళీ ఇది రెడ్మీ నోట్ 15 అంట. ఇవన్నీ రెడ్మీ నోట్ 15. మా అన్న ట్యాప్తో ఆడుతుంది. నేనే ఇస్తుందా ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు తెచ్చినావు? తీసుకుందామని తీసుకున్నా. ఎందుకు తెచ్చినావు? ఎందుకు తెస్తే వదిన నువ్వు ఓపెన్ చేయి. వస్తలేదు. బాగుంది. ఎందుకు తెచ్చినావు చెప్పు. ఓపెన్ చేయదు, అర్థమైతలేదు అసలు. చెప్పాలని తీసుకుంటున్నా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఆనందిత వ్లాగ్స్. సో మనమైతే మా మామ పెళ్ళికి అయితే వచ్చినాము. రేపు పెళ్ళి. సో ఈరోజు హల్దీ అవుతుంది. నా హల్దీ కూడా స్టార్ట్ కాలే. ఏదో థర్డ్ పెళ్ళి కొడుకుని కూర్చోబెట్టి అది పసుపు పూస్తారు. సో ప్రస్తుతానికి మనం బయటకి అయితే వెళ్దాము, చూద్దాం. అండ్ ఏమైతే నా ఫ్రెండ్ మా చెల్లె. ఈ హాయ్ అప్పు. హాయ్. సో ఇప్పుడు మేము బయటకు వెళ్దాం. బయట అయితే మొత్తం చూపిస్తా మా మామని. మళ్ళీ హల్దీ స్టార్ట్ చేసినప్పుడు
వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఆనందిత వ్లాగ్స్. సో నేనైతే హల్దీవి అంత పెట్టలేను, ఎందుకంటే అసలు నన్ను ఫోన్ కూడా ముట్టుకొనియలే, అట్లా రుద్దేసిరు నాకు మొత్తం. ఒక ఫోన్ ముట్టుకుంటా అంటుతా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా ముట్టలేదు. అందుకే దానికి సంబంధించిన అయితే లాస్ట్లో పెడతా, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసి. సో ఇప్పుడైతే ఇది మా మామ పెళ్ళి, ఇంట్లోనే చేస్తారు. సో దీనికి ఇది ఎంట్రన్స్. నేను ఫాస్ట్గా నడవాలి అయితే. అయితే డైనింగ్ అయితే ఫంక్షన్ హాల్లానే ఉంది చూస్తే. ఇదైతే మన ఇంట్లో సైడ్న అయితే వేసి అది స్టేజ్. ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి, అండ్ గ్రూప్ ఫోటో అయితే లాస్ట్లో ఉందంట. సో నేనైతే అది పెడతా. అండ్ ఇప్పుడు మా మామ ఏడున్నాడో అక్కడ బ్యాక్ సైడ్, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఏమో తినడానికి వెళ్ళినట్టారు. సో ఇక్కడ కెమెరామ్యాన్స్ ఒకటే కూర్చోరు, అండ్ ఖాళీ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. సో మళ్ళీ గ్రూప్ ఫోటో ఉందంటే అప్పుడైతే తీసుకుని. అండ్ ఇక్కడ మా టీం మెంబర్స్ అందరు కూర్చున్నారు.